ఆజిపూర్ మండల కేంద్రంలో గ్రామస్తులు గ్రామానికి చెందిన మాధవరపు వినయ్ ప్రకాష్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పురాతన తపాలా కేంద్రాన్ని ఇటీవల ₹1,00,000 వ్యయంతో బాగు చేయించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పుస్కూరి శ్రీనివాసరావు, తపాలా కార్యాలయ సిబ్బంది కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురాతన తపాలా కేంద్రానికి బాగు చేయించిన మాధవరపు వినయ్ ప్రకాష్ రావు చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పుస్కూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాధవరపు వినయ్ ప్రకాష్ రావు గ్రామంలో గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. గతంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ₹7,00,000తో విద్యార్థులకి క్రీడలు ఆడుకోవడానికి వస్తువుల్ని ఏర్పాటు చేశారని అన్నారు. గ్రామంలో గ్రామ పంచాయతీకి స్థలం ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మాధవరపు వినయ్ ప్రకాష్ రావు గారు ఆధ్వర్యంలో ఈ ఆజిపూర్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. నిజంగా వారికి మేము ఆజిపూర్ వాళ్ళం కృతజ్ఞతలై ఉంటాము. ఈరోజు శిథిలావస్థలో ఉన్న పోస్ట్ ఆఫీసును ₹1,00,000 పెట్టి వారు మళ్ళీ దాన్ని 50 ఏళ్ళు సురక్షితంగా ఉండేట్టు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఒక్క విషయంలోనే కాదు, వారు 2 ఏళ్ల కిందట ప్రాథమిక స్కూల్ కూడా ₹7,00,000 పెట్టి వారి సొంత ఖర్చులతో ఆట వస్తువులు కానివ్వండి, రిపేర్లు కానీ చేశారు. అట్లనే ఈ విధంగా గ్రామ పంచాయతీకి స్థలం ఇచ్చారు. ఇదే విధంగా స్నానఘట్టాలు కట్టించారు. నిజంగా వారు ఈ ఊరికి ఎనలేని సేవలు చేస్తున్నారు. ఇట్లాంటి వారు ఒక ఊరును దత్తత తీసుకొని ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క గ్రామానికి ఇలా పెద్ద మనుషులు దత్తత తీసుకుంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందుకు అభివృద్ధి చెందుతుంది. ఈ వీరికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. వారికి భగవంతుడు ఒక 100 సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీకి ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి ఇంకా ఎన్నో సేవలు చేస్తారు వారు. కనుక వారు మా ఊరి అందు దగ్గర ఉన్నందుకు వారికి మా ఊరు ఎప్పుడు మేమందరం వారికి రుణపడి ఉంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. సత్య పటేల్ 26 జనవరి రోజున వినయ్ ప్రకాష్ రావు గారు మాధవరపు మన ఆజిపూర్ గ్రామానికి ఎన్నో సేవలు అందించుకుంటూ ఇప్పటికి కూడా సేవలు చాలా అందిస్తున్నారు. మరియు వాళ్ళ కుటుంబం అందరూ చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు.